టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తతలకు లోనవుతోందని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా సెల్వమణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే అంబటి రాంబాబును ఇంటి ముట్టడి ఘటనను కూడా ప్రస్తావిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కేవలం రాజకీయ కక్ష సాధింపే అని కూడా ఆరోపిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక రూల్ ఆఫ్ లా అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. అసలు ఇదేనా మీ చట్టబద్ధమైన పాలన అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఇళ్లపై వరుసగా దాడులు జరగటం కూడా ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా అసలు ఇదంతా సాధ్యమయ్యే పని అని కూడా రోజా వ్యాఖ్యానించారు. ఇప్పుడంతా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయటం రాక్షసానందానికి పరాకాష్ట అని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన ఒక్కరే కాదు, జోగి రమేషే కానీ, వల్లభనేని వంశీయే కానీ, కొడాలి నాని, పేర్ని నాని, ఇంకా చాలా పేర్లు ఇలాంటి సీనియర్ నేతల నివాసాలను ధ్వంసం చేయటం ఏ రకమైన రాజకీయం అని కూడా ప్రశ్నించారు. అయితే రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సాధ్యమే. ఆయన వ్యక్తిగత దాడులు, ఇళ్లపై దాడులు చేయటం ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. కనీసం గౌరవప్రదమైన వయసున్న ముద్రకడ పద్మనాభం గారి ఇంటిపై కూడా దాడికి దిగటం కూటమి ప్రభుత్వం సంస్కృతి బయట పెడుతుందని కూడా విమర్శించారు. అయితే దీనిపై కూడా అనేక స్పందనలు వస్తున్నాయి. మరి ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి దాడులే చేయించారు కదా, అప్పుడు నోరు మూసుకొని ఏం చేశామని మాట్లాడుతున్నారు. మరి అప్పుడు చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు, అప్పుడు నీకు వయసు గుర్తు రాలేదా అంటున్నారు జనాలు. అయితే చంద్రబాబుని గాడు గీడు, లోకేష్ ని అట్లా ఇట్లా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అనడం, మరి ఇవన్నీ అప్పుడు నీ సంస్కారం ఏమైంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇంకా నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, రాయలసీమలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, ఇలా ఒక్కరేంటి లిస్టు చాంతాడంత ఉందని కూడా రోజా అన్నారు. ఇక మహిళా నాయకురాలు విడుదల రజని, ఉప్పల హారికల్ని కూడా వదలకుండా టార్గెట్ చేయడం దారుణమని కూడా ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పక్కా స్కెచ్ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అంటున్నారు రోజా. అయితే రాజకీయ నాయకులను భౌతికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా నిజాలు రాసే పత్రికల గొంతు నొక్కాలని చూస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు ఆయన. ఇక సాక్షి, డెక్కన్ క్రానికల్ మీడియా సంస్థల కార్యాలయాలపై జరిగిన దాడులు మీడియాను భయపెట్టే ప్రయత్నమే అని కూడా అంటున్నారు. ఇక హిందూపురం వైసీపీ కార్యాలయం నుంచి మార్గాన్ని భరత్ కార్యాలయం వరకు అన్నిటినీ టార్గెట్ చేయటం కూటమి ప్రభుత్వ అసహనాన్ని చూపుతోందని కూడా పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో ఆర్పీ వంటి వారిని అడ్డం పెట్టుకొని బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వ ప్రోత్సాహం కాదా అంటున్నారు ఆమె. ప్రజలు మీ ఓట్లేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం, కానీ ఇలాంటి దాడులు చేయించేందుకు కాదని కూడా అంటున్నారు. ఇక మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై గుండాలను పంపి భయభ్రాంతులకు గురి చేయటం కూడా ప్రజాస్వామ్యమా లేక ఫ్యాక్షనిజమా అంటున్నారు. అసలు ఇవన్నీ రోజానే మాట్లాడుతున్నారా అని కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఈవిడ కుక్క కన్నా ఎక్కువగా మాట్లాడిందన్న ఆవిడ కూడా ఇప్పుడు ఆవిడే నీతులు చెబుతోంది ఏంటి అంటున్నారు. మరి ఈ దాడుల పరంపర కూడా ఇట్లానే కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పటం కూడా అన్నిటికన్నా ఇయర్లో బెస్ట్ జోక్ అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కక్షపూరిత రాజకీయాలను మానుకొని శాంతి భద్రతలను కాపాడండి అని కూటమి ప్రభుత్వాన్ని రోజా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇవన్నీ చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా రోజా కూడా మాట్లాడుతోందా చివరికి అన్నట్టుగా రియాక్ట్ అవుతున్నారు జనాలు. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.